ప్రేమంటే కథ సాధారణంగానే మొదలైనప్పటికీ కేవలం 15 నిమిషాల తర్వాత యూనిక్ కాన్సెప్ట్‌గా ఉందే అనిపిస్తుంది. ప్రియదర్శి అంటే ఈ సినిమాలో మధుసూదన్ సీసీటీవీ సెక్యూరిటీ సర్వీస్ బిజినెస్ చేస్తుంటాడు. ఆనంది ఈ సినిమాలో రమ్య చదువు పూర్తి చేసి ఉద్యోగంలో ఉంటుంది. అయితే వీరిద్దరూ పెళ్లి తర్వాత తమ జీవితంలో ఎలా ఉండాలో ఊహించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే కొన్ని సంబంధాలు కూడా రిజెక్ట్ చేస్తుంటారు. అయితే ఒక పెళ్లిలో అనుకోకుండా మధి, రమ్య కలుసుకుంటారు. ఇద్దరి అభిరుచులు కలుస్తాయి. ఆపై కుటుంబాలు కూడా కలిసిపోతాయి. తర్వాత పెళ్లితో ఒక్కటైపోతారు. రమ్యకు థ్రిల్లింగ్ అనిపించే పనులు చేయాలంటే ఇష్టం. మధి తన కుటుంబం కోసం ఏమైనా చేయాలనే మనస్తత్వంతో ఉంటాడు. సీసీటీవీ సెక్యూరిటీ సర్వీస్ బిజినెస్ చేసే మధి రాత్రి సమయంలో తన టీంతో దొంగతనాలు చేస్తూ ఉంటాడు. తన ప్రవర్తనలో ఏదో తేడా ఉందని రమ్య గుర్తిస్తుంది. అయితే మధి గురించి అసలు విషయం తెలిసిన తర్వాత ఇంట్లో నుంచి వెళ్ళిపోయేందుకు సిద్ధపడుతోంది. ఇలాంటి సమయంలో రమ్యకు ఏం చెప్పి మధి ఒప్పించాడు? మధి ఎందుకోసం దొంగతనాలు చేస్తున్నాడు? ఫైనల్గా రమ్య కూడా మధితో పాటు చోరీలు చేయడానికి కారణం ఏంటి? పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఈ జోడీ చేస్తున్న స్కెచ్ ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రేమంటే సినిమాని థియేటర్లో పోయి చూడాల్సిందే. పెళ్లి తర్వాత తమ జీవితం ఎలా ఉండాలో అని ముందే ఊహించుకుంటాం. కానీ అందుకు విరుద్ధంగా లైఫ్ కొనసాగితే ఎలా ఉంటుందో ఈ మూవీలో చక్కగా చూపించారు. చోరీ చేసే ప్లాన్స్, సన్నివేశాలు తప్పకుండా థ్రిల్ని పంచుతాయి. నగరంలో వరుసగా చోరీలు జరుగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో పోలీసులు రంగంలోకి దిగుతారు. ఈ కేసును ఛేదించేందుకు హెడ్ కానిస్టేబుల్ సుమ ఈ సినిమాలో ఆశ రంగంలోకి దిగుతుంది. ఆమెపై అధికారిగా వెన్నెల కిషోర్ ఈ సినిమాలో సంపత్ ఉంటాడు. వీరిద్దరి మధ్య వచ్చే కామెడీ సీన్స్ అందరినీ మెప్పిస్తాయి. దొంగతనాల వెనుక ఎవరున్నారని తెలుసుకునేందుకు ఆశ జరిపిన విచారణ ప్రేక్షకులను మెప్పించేలా సరదాగానే కొనసాగుతుంది. ఫస్ట్ హాఫ్ ఫుల్ కామెడీగా మంచి ఎంటర్టైనర్గా ఉంటుంది. ఫైనల్గా సినిమా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ రైడ్ అని చెప్పొచ్చు.